హాయ్ అండి. నోట్లో పెట్టగానే ఇట్టే కరిగిపోయే సుతిమెత్తని ఇడ్లీలు. ఇడ్లీలు అందరూ చేసుకునేదే కదా అనుకోకండి. ఇలా ఒకసారి నేను చేసే పద్ధతిలో చేసి చూడండి. స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? ఇందులో ఎలాంటి ఇడ్లీ నూక వాడము. అది ఎలాగో చూసేద్దాం పదండి. దీనికోసం గిన్నెలోని 1 కప్పు వరకు మినపగుళ్ళను తీసుకోవాలి. అలాగే అరకప్పు వరకు అటుకులను తీసుకోవాలి. అలాగే అరకప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ సగ్గుబియ్యం చిన్న సగ్గుబియ్యం తీసుకోకండి. ఇలా పెద్ద సగ్గుబియ్యాన్ని తీసుకోండి. ఇప్పుడు వీటిలోని నీళ్లు వేసేసి 2, 3 సార్లు బాగా కడిగేసుకొని నీళ్లు వాడ్చేసుకొని మళ్ళీ నీళ్లు వేసి కనీసం 6 లేదా 7 గంటల వరకు నాననివ్వాలి. నైట్ నానబెట్టేసుకున్నామంటే పొద్దునకి చక్కగా నానిపోతాయి. అలాగే మరొక గిన్నె తీసుకొని 3 కప్పుల వరకు ఇడ్లీ బియ్యాన్ని తీసుకోవాలి. ఈ ఇడ్లీ బియ్యం అనేది ఏ సూపర్ మార్కెట్‌లో అయినా ఈజీగా దొరుకుతుందండి. ఆన్‌లైన్ స్టోర్స్ కూడా వచ్చేసాయి కదా! ఆర్డర్ పెట్టుకున్నా చక్కగా ఇంటికి వచ్చేస్తాయి. వీటిని కూడా నీళ్లు వేసి 2, 3 సార్లు బాగా కడిగేసుకొని నీళ్లు వాడ్చేసి మళ్ళీ నీళ్లు వేసుకొని వీటిని కూడా 6 గంటల పాటు నాననివ్వాలి. 6 గంటల తర్వాత మినపప్పు, సగ్గుబియ్యం అవి కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పుని మిక్సీ జార్‌లోకి వేసుకొని పావు కప్పు వరకు నీళ్ళని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న రుబ్బుని కాస్త పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి. చూసారు కదా! ఇలా చేత్తోని రుబ్బుని పట్టుకుంటే మీకు మెత్తగా అనిపించాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. బియ్యం కూడా నానిపోయి ఉన్నాయి కదా! వాటిని కూడా అదే మిక్సీ జార్‌లోకి వేసుకొని మరొక పావు కప్పు వరకు నీళ్ళని వేసుకొని కాస్త బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా ఫింగర్‌తో అంటూ ఉంటే మీకు చేతికి నూక తగిలినట్టుగా అనిపించాలి. ఈ రుబ్బును కూడా అదే గిన్నెలో వేసుకోవాలి. మీకు రుబ్బు వేస్తూ ఉంటేనే ఆ బరకతనం అనేది కనిపిస్తుందా? ఇలా గ్రైండ్ చేసుకున్నామంటే ఇడ్లీలు మెత్తగా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు చేత్తోని ఈ రుబ్బు మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రుబ్బు పైన మూత పెట్టేసి 6 గంటల సేపు వదిలేసేయాలి. రుబ్బు బాగా ఫర్మెంట్ అవుతుంది. ఈలోగా దీంట్లోకి వారం రోజుల పాటు నిల్వుండే టమాటీ చట్నీని కూడా చేసుకుందాం. దానికోసం ప్యాన్‌లోని 1/2 కప్పు వరకు పల్లీలను తీసుకోవాలి. పల్లీలని లో ఫ్లేమ్‌లోనే దోరగా వేయించాలి. చూసారు కదా! ఇలా పొట్టు అనేది ఈజీగా వచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ పల్లీలని ప్లేట్‌లోకి తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్‌లోకి 2, 3 స్పూన్ల వరకు నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత 5 ఎండుమిరపకాయలని, 4 పచ్చిమిరపకాయలని అలాగే కాస్త కలర్ కోసం 2, 3 కాశ్మీరీ చిల్లీ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని 4 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కప్పు కొలతనైతే 1.5 కప్పు వరకు వేసుకోండి. ఈ టమాటాలని కాస్త మగ్గనివ్వాలి. టమాటాలు కాస్త మగ్గిన తర్వాత దీంట్లోని రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. చిన్న చింతపండుని అలాగే 5, 6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలను వేసి కాస్త పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు అదే పొడిలోని చల్లారిన టమాటా ముక్కల్ని కూడా వేసేసి కొద్దిగా నీళ్లు వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నామంటే వారం రోజుల పాటు నిల్వ ఉండే టమాటా చట్నీ రెడీ అయిపోతుంది. దీన్ని మీరు బాక్స్‌లోకి వేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారు అంటే వారం రోజుల వరకు ఈ చట్నీ నిల్వ ఉంటుందండి. నేను కొద్ది మోతాదులోనే చేస్తున్నాను కదా! దీంట్లోని కొద్దిగా కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్‌ని వేసి పోపుని కలుపుకున్నామంటే టేస్టీ పల్లి టమాటీ చట్నీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఇడ్లీ రుబ్బు కూడా చూద్దాం. నేను నైట్ కలిపేసాననమాట. మార్నింగ్ కల్లా ఇలా ప్లేట్ కూడా పైకి తన్నేసింది. చూసారు కదా! రుబ్బు అన్నది ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని కావాల్సిన మోతాదులోని వేరే బాక్స్‌లోకి కూడా వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే 3, 4 రోజుల పాటు ఈ రుబ్బుని చక్కగా వాడుకోవచ్చు. మిగిలిన రుబ్బులోకి రుచికి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు వేసుకొని మరొకసారి కలిపేసుకొని ఇడ్లీలు పెట్టేసుకుందాం. ఇడ్లీ రేక్‌కి ఆయిల్‌ని గానీ, నెయ్యిని గానీ అప్లై చేసుకొని ఇడ్లీ రుబ్బుని వేసుకోవాలి. ఇలా ఇడ్లీ ప్లేట్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసి కొద్దిగా మరిగిన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్‌లని పెట్టేసుకొని మూత పెట్టేసి 10 లేదా 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10, 12 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే ఇడ్లీలు చేతికి అతుక్కోకుండా మెత్తగా తగులుతూ ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి 2 నిమిషాల తర్వాత గరిటెని తడి చేసుకొని ఇడ్లీల్ని డీమోల్డ్ చేసుకుంటే సుతిమెత్తని ఇడ్లీలైతే వచ్చేస్తాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. డెఫినిట్‌గా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో షేర్ చేసుకోవడం మర్చిపోకండి.
ఇడ్లీ నూక వాడకుండా చేసే ఈ మెత్తని ఇడ్లీ రెసిపీ అలాగే టమాటా పల్లీ చట్నీ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే మన ఎస్ క్యూబ్ కుకింగ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ని తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.